ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క గొప్ప ఘనమైన నామములో వీక్షించుతున్న ప్రతి ఒక్కరికి కూడా ప్రభు యొక్క గొప్ప ఘనమైన నామములో వందనములు, శుభాభివందనములు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈ ఉదయకాల సమయమున దేవుడు మనకు నూతనమైన వాగ్దానం ఇచ్చి మరి అనుదినము నడిపించుతున్న ఆ దేవాతి దేవునికి వందనాలు చెల్లించుకుంటూ మరి మీ అందరూ కూడా ఈ వాగ్దానమును వినాలని ప్రభు నామంలో తెలియజేసుకుంటున్నాను. అది కీర్తన గ్రంథంలో మరి 19వ కీర్తన మరి 12వ లేఖనాన్ని మనం చూద్దాం. నేను రహస్యంగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషినిగా తీర్చుము. మరి దావీదు గారు తను చేసినటువంటి రహస్య తప్పులన్నింటిని కూడా క్షమించమని ప్రభువు వారిని ప్రాధేయపడినటువంటి విధానాన్ని మనం చూస్తున్నాం. మరి మనము చేసిన తప్పులను అనుదినము ఏ దినమైనా సరే మనం దేవుణ్ణి అడుగుతున్నామా? అయ్యా, నేను రహస్యంగా చేసిన తప్పులను మీరు క్షమించండి అని దేవునిని ప్రాధేయపడిన దినములు ఏ దినమైనా ఉన్నాయా? మన జీవితంలో కనిపిస్తున్నాయా? ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉందని ప్రభువులు వారు మనకు స్పష్టంగా తెలియజేస్తున్నాడు. ఇటు వాగ్దానము మన జీవితంలో కూడా నెరవేరాలి. మనం కూడా ఆ రీతిగా దేవునికి ప్రాధేయపడి ఆయన్ని, అయ్యా నా తప్పులను క్షమించండి అని ఆ దినం నుండి మరలా తప్పు చేయకుండా దేవునిలో మనం జీవించగలిగినట్లయితే నిశ్చయముగా మన పాత రోత జీవితంలో చేసిన పాపములన్నిటిని కూడా దేవుడు క్షమించగలడు. అలాగని మరలా క్షమించమని తప్పులు చేస్తూ పోతుంటే దేవుడే కాదు, ఎవ్వరూ క్షమించరు ఈ లోకంలో. ఈ సృష్టి యావత్తు ప్రభు యొక్క ఆత్మ నింపబడి ఉన్నది. మరి ఆ యొక్క పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడినటువంటి దేవాతి దేవుని యొక్క మార్గంలో స్థిరముగా ఈ దినమునైనా జీవించగలిగినట్లయితే మన జీవితంలో కూడా ధన్యకరంగా ఉంటాయని దేవుడు తెలియజేస్తున్నాడు. మరి ఈ వాగ్దానం మనందరి జీవితాల్లో నెరవేరంటే అందరి తలలు ఉంచుకొని కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించాలని ప్రభువు నామంలో తెలియజేసుకుంటూ ఉన్నాను. మహాగరుడ, పరిశుద్ధాత్మ దేవుడా, మీ పాదములకు వందనములు ప్రభువా. ఇదిగోనైనా మేము తెలుసో తెలియక చేసిన మా రహస్య తప్పులన్నింటిని కూడా క్షమించి మరలా మేము తప్పులు చేయకుండా మమ్మల్ని స్థిరపరచమని, ఇదిగోనైనా మీ వాక్యానుసారమైన జీవితంలో మమ్మల్ని నడిపించమని బ్రతిమలు అడుకుంటూ సమస్తమైన ఘనతయు మహిమయు ప్రభావాలు మీరు పొందమని, ఇదిగోనైనా నన్ను నేను మిక్కిలిగా తగ్గించుకుంటూ వీక్షించున్న ప్రతి ఒక్కరిని కూడా మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా ప్రియ గొప్ప పరలోకపు తండ్రి. ఆమేన్.